నిన్న 22వ తారీఖున కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనేది నిజంగా తల్లి అకౌంట్ లోనే వేయడం జరిగింది. పడిందమ్మా? పడింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బానే ఉందండి. ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఈ డబ్బులు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళ చదువులకి. గతంలో ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవారు, స్కూల్ ఫీజు కట్టాలని, ఇలా వ్యాపారస్తులు చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ డబ్బులు అనేది ఎలా ఉపయోగపడుతుంది? అంటే బుక్స్ కి ఫీజులకి కొంచెం ఇబ్బంది లేకుండా కట్టుకుంటాం. మేడం గారు, నిన్న చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు అనేది అకౌంట్ లో వేయడం జరిగింది. పడ్డాయేమో? పడ్డాయండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతమంది పిల్లలు మేడం? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనేది అమౌంట్ తల్లి ఖాతాలో వేసింది. పడ్డాయేమో? పడ్డాయండి. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఈ డబ్బులు పడడం వల్ల పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొంతమంది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయండి. ఇప్పుడు ప్రభుత్వం అయితే చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతమంది పిల్లలు? 2 మా తల్లికి వందనం డబ్బులు నేను ఖాతాలో తల్లి అకౌంట్ లో వేసారు. పడ్డాయమ్మా? పడ్డాయండి. ఈ డబ్బులు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గతంలో ఎలాంటి ఇబ్బంది పడేవారు? ఏంటంటే మాకు కొంచెం ఈ డబ్బులు రావడం కొన్ని ఇబ్బందులు గట్టెక్కుతాయండి. కొన్ని కష్టాల నుంచి బయటకు వస్తున్నాం. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయండి. గతంలో ఒకరికే ఇచ్చేవారు కదమ్మా, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇద్దరికి పడుతుంది కదా, అలా? 2 పడుతున్నాయి. చాలా హ్యాపీగా ఎంతమంది పిల్లలు? 2 పాపలు. అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిన్న 22వ తారీఖున తల్లికి వందనం అనేది డబ్బులు అకౌంట్ లోకి వేసింది. పడ్డాయమ్మా? పడ్డాయి. సుమారు ఎన్ని గంటలకు పడింది? 1 గంట కల్లా పడ్డది. ఎలా అనిపిస్తుంది? ఈ డబ్బులు టైంకి వేశారు, ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏదో పిల్లల ఫీజుకి అటువంటి వాటికి ఉపయోగపడుతుందని వేశారు. మాకు సంతోషంగా ఉంది.